ధరణి అక్రమాలపై సిట్ రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం, జూపల్లి, అడ్లూరి. ధరణి అక్రమాలపై సిట్ ఇది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వేయాల్సిన పని చేయాల్సింది. ధరణి అనేది ఒక పెద్ద కుంభకోణం, వాళ్ళకు ఒక బంగారు బాతులాగా దొరికింది. ధరణి అనే పోర్టల్ తెచ్చి ప్రభుత్వ భూములు మొత్తం ప్రైవేటు పరం అయిపోయినాయి. దాని మీద పూర్తి స్థాయి విచారణ గనక జరిపి రిపోర్టు గనక వస్తే లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము, లక్షల కోట్లు దోసుకున్న దొంగల భాగోతం బయటపడుతుంది. వేల కోట్లు కాదు, లక్షల కోట్లు. ఇక్కడ ప్రభుత్వ భూమి, ఇటు ప్రైవేటు భూమి ఉండే. అయితే ప్రభుత్వ భూమి కనుమరుగైపోయి ప్రైవేటు భూములు పెరిగినాయి. అంటే ఎట్లా పెరుగుతాయి? మరి అది రిటర్న్ రావాలి కదా. ప్రభుత్వ భూములు ఉంటే భూములు లేని వాళ్లకు అంతో ఇంతో గతంలో పేదలకు భూములు పంచిన చరిత్ర ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీదే. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్న పంచిందా? కాంగ్రెస్ పార్టీ పంచింది. ఎవరు పంచలే. ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరము అంతో ఇంతో పంచిందంటే కాంగ్రెస్ పార్టీ పంచింది. మళ్ళీ వీళ్ళు గప్పాలు కొడతారు. దళితులకు 3 ఎకరాల భూమి అని గప్పాలు కొట్టిండు టీఆర్ఎస్. ఆయన ఏమైంది? ఏమీ లేదు. అయితే ఈ ధరణి మీద విచారణ సిట్ ఏర్పాటు చేసి సిట్ రిపోర్ట్ వచ్చినాక తర్వాత ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో స్కామ్ 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 ఆలోచన చేయాలి. ఫోరెన్సిక్ ఆడిట్లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు, డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో మార్పులు, రకరకాల మార్పులు చేసిరు. కొంతమంది భూములేం కనపడవు ధరణి పోర్టల్లో. అప్పుడు కనపడకపోయేది, వాళ్ళకి కనపడ, వేరే వాళ్ళ అందరికీ కనపడతాయి. అంటే ఈ రకంగా పోర్టల్ని సొంత పోర్టల్లాగా వినియోగించుకొని ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా కనపడకుండా చేసి కనుమరుగు చేసి అవి ప్రైవేట్ జాబితాలకు పోయినాయి. ఆ రకంగా సంపాదించుకున్నారు. వాళ్ళు కావచ్చు, వాళ్ళ తొట్టి గ్యాంగ్ కావచ్చు, వాళ్ళ పట్టె గ్యాంగ్లు కావచ్చు, రకరకాలు ఆగమాగం చేసిరు. ధరణి పోర్టల్ తెచ్చి భూమి లేనోని కూడా భూమి ఉన్నట్టు క్రియేట్ చేసిరు. అటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకొని వచ్చిర్రు. కాబట్టి దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందే. అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సైతం సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయం. పోర్టల్ మొదలు భూభారతి వచ్చేదాకా ఏం జరిగిందో పూర్తి స్థాయి విచారణ చాలా పకడ్బందీగా కఠినంగా. ఎట్లా అంటే విచారణ ఎట్లా జరగాలంటే సీరియస్గా విచారణ జరిగితే లక్షల కోట్ల అవినీతి బయటపడుతుంది. ఇది మహా పెద్ద స్కామ్ ఇది ధరణి అనేది. ఇదేంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇక ఈ సిట్ విచారణ పూర్తయినాక అప్పుడు తెలుస్తుంది. అయితే ఇంకొకటి, ఎల్నినో ప్రభావంపై రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు. ఎల్లుండి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రుల నేతృత్వంలో అవగాహన సమావేశాలు, కేంద్రానికి నివేదిక పంపి మద్దతు కోరాలని నిర్ణయం. అయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఎంత నష్టం జరుగుతున్నది, ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, దీని మీదంతా ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి వాళ్ళు మనకి ఏం చేస్తారు అనేది అడగాలి. అడిగినాక ఏం చేస్తారు అనేది కూడా వెయిట్ చేయాలి.